మెదక్ జిల్లా ఏడుపాయల వలదుర్గ అమ్మవారి జాతర ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, త్రాగునీటి సంపులు, బారికేడింగ్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లను సమీక్షించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పారిశుద్ధ కార్మికులకు నియమించి చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి నల్లాలను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. జాతర ప్రాంతంలో పాటు నదీ పరివాహక ప్రాంతంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. శాఖల సమన్వయంతో అన్ని సౌకర్యాలు త్వరగా పూర్తి చేసి ప్రతి భక్తుడు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ దాకా ఆ అమౌంట్ మనకు వచ్చేది డైరెక్ట్ వస్తుంది సింబర్ కొద్దిగా అక్కడ సైడ్ వరకు నీట్గా చేయండి. వాటర్ ఎక్కడ వరకు వస్తుంది? దానికే మనం కొంచెం ఇది కూడా చేసుకుంటే ఏమైందండి సార్, ఇక్కడ నుంచి మనం 1.5 lakhs వరకు పంపింగ్ చేస్తాం. అక్కడ నుంచి వచ్చే వాటికి ఏంటంటే ఎన్ఆర్పి నాన్ రిటర్న్ బార్వెల్ ఉంటుంది. ఇది బంద్ చేస్తే అది ఆటోమేటిక్గా ట్యాంకులు ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం అసలు వెహికల్స్ కాకపోతుంది. ఇది ఏడు దాకా వస్తుంది అంటే వస్తే పర్లేదు, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఎంట్రీ కదా బస్సు లోపలికి అంటే మళ్ళీ ఈ నుంచి కాకుండా అక్కడి నుంచి అటువైపు క్లోజ్ చేస్తుంది. వీళ్ళు అటుపోకుండా బస్ స్టాండ్ అది క్లోజ్ అదే అక్కడ లైన్ కొట్టి బస్ స్టాండ్లో ఆ లైన్ మొత్తం ఆడదాకా వెళ్తుంది. కంప్లీట్ ఇక్కడ వస్తే ఈ బస్సు ఎక్కువ ఇంట్లో నుంచి అటుకోవడానికి లేదు.